మా ఫాదర్ ఒక ఫార్మర్, ఆయన తన పొలంలోకి వెళ్ళి పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తూ నేను చూసి ఆయన పడుతున్న ఇబ్బందులు చూశాను. ఫేస్బుక్ వీడియోస్ చూస్తున్నాం, జనరల్గా ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏంటంటే చైనా జపాన్ వాడు హెలికాప్టర్ వాడు పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నాడు. అది నేను నా ఫ్రెండ్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ జనార్దన్ ఊరిని అక్కడ కూర్చొని వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ చైనా వాడు హెలికాప్టర్ ద్వారా పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నాడు. అప్పుడు ఈ జనార్దన్ సైలెంట్ కూర్చోకుండా ఒక డైలాగ్ వేసాడు. ఏమన్నాడంటే, అరే ఏముందిరా టెక్నాలజీ, ఇట్లాంటి టెక్నాలజీ మన దేశానికి ఎప్పుడు వచ్చింది, మన రైతులు ఎప్పుడు బాగుపడతారని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను డిసైడ్ అయ్యా, ఎవడో చైనా జపాన్ వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టేందుకు మనం ఏందో చూస్తూ ఉండాలి, నేను ఒక ఇంజనీర్నే కదా, నేను ఒక కంపెనీ ఏందో స్టార్ట్ చేయకూడదని చెప్పేసి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో నేను డ్రోన్ చేయడానికి డిసైడ్ అయ్యి డ్రోన్ చేయడం స్టార్ట్ చేశాను. ఏంటంటే ఒక్క మా ఫాదరే కాదు, ఎంతోమంది ఫార్మర్స్ కూడా ఈ పెస్టిసైడ్ స్ప్రేయింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఫార్మర్స్కి ఏమో కళ్ళు పోయినాయి, కొంతమంది ఫార్మర్స్కి ఏమో క్యాన్సర్ వచ్చింది. ఇట్లా కొన్ని లక్షల మంది ఫార్మర్స్ పెస్టిసైడ్ స్ప్రేయింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు అనమాట. పంజాబ్ నుంచి బెక్రైన్కి ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ పేరు క్యాన్సర్ ట్రైన్. దాంట్లో 70% ఆఫ్ ద పాపులేషన్ ఫార్మర్స్ క్యాన్సర్ వచ్చి కేవలం పెస్టిసైడ్ స్ప్రే చేయడం వల్ల క్యాన్సర్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో చూపించుకుంటా బెక్రైన్ వెళ్తున్నారు అనమాట ఈ ట్రైన్లో. అంత పెద్ద ప్రాబ్లం ఇది. ఇవన్నీ చూసాక నాకు నిద్ర పట్టలేదు, నేను ఏదో ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. నెక్స్ట్ స్లైడ్. అప్పుడు ఈ ఫస్ట్ ప్రోటోటైప్ చేయడం కోసం మేము ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి వినాయక చవితి చందాలు ఎట్లయితే పోగు చేస్తామో అట్లా తలా 500 తలా 100 రూపాయలు చందాలాగా పోగు చేసి ఫస్ట్ 1/2 kg ప్రోటోటైప్ చేసాం.